యంగెస్ట్ డైరెక్టర్ అయినప్పుడు మీరు ఆ సినిమాకి స్టైలింగ్ చేస్తుంటే ఎక్కువ ప్రెషర్ ఏమైనా ఉండిందా? ఫస్ట్ అనుకున్నాను తన విజన్ ఒకటి ఉంటుంది మనం మ్యాచ్ చేయగలమా అని, బట్ షీ నెవర్ గాట్ her stylist or a costume designer role into the film. She always stood by the director's That's amazing. She actually never got into it. Thanks for that actually. And thanks to People Media for the opportunity, and thanks to Sidhu for this opportunity. మీరు ఈ సినిమాలో ఏం చూస్తున్నారో దానికి 10 times ఇప్పటిదాకా మీరు చూసిన కాంటెంట్కి 10 times ఎక్కువ ఉంది సినిమాలో. అండ్ ఒకటి మాత్రం చెప్పాలి, మీరు ఈ బ్యాడ్ బాయ్ సిద్ధు అవతార్ని చూసి సిద్ధు అది అనుకుంటున్నారేమో, తను అసలు అది కాదే కాదు. తను జస్ట్ ఈ సినిమాలో వరకే. అంటే డీజే టిల్లు సిద్ధు అది దట్ హీ ఈజ్ అ లాట్ పాపం కదా యాక్చువల్లీ. ఈజ్ మోర్ ఆఫ్ అ లవర్ బాయ్ దన్ దిస్ బ్యాడ్ బాయ్. మైక్ కావాలి మాకు, మా హీరో మాట్లాడతారంటున్నారు, మైక్ ఎక్కడ? బ్యాటరీ లేసి తొందరగా ఇవ్వండి. ఓకే, మీరు ప్రాపర్గా చెప్పండి ఓకేనా? మీరు డీజే టిల్లులో సిద్ధు అది అంటే సిద్ధు జోగులు బాగా వేస్తాడు, ఫన్ చేస్తాడు, అందరిని నవ్విస్తాడు, అది ఓకే. కానీ అది అక్కడికి అట్లా వెళ్ళదు, ఓకే? అది వేరేలాగా వెళ్తుంది. సో ప్లీజ్ కొంచెం ప్రాపర్గా చెప్పండి. ప్రాపర్గా చెప్పండి. Yes, డిస్క్రైబ్ సిద్ధు ఇన్ 3 words. is extremely funny and humorous. ఓకే, great friend. చాలు 4 words వచ్చాయి. థ్యాంక్ యూ. యా, సరిపోతుంది. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి. అడగనా? అడగండి. ఇప్పుడు ఒకవేళ కనుక టాలీవుడ్లో ద మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అని అడిగితే ఎవరి పేరు చెప్తారు? నేను ఇక్కడ ఉన్నా కాబట్టి సిద్ధు పేరు చెప్తాను. సిద్ధు. అండ్ అలాగే ద మోస్ట్ స్టైలిష్ ఉమెన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇక్కడ 2 ఉన్నారు, జాగ్రత్త. స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. సుమా గారు. ఐ థాట్ సో. ఇందాక మిర్రర్లో చూసినప్పుడు అనిపించింది, కొంచెం డౌట్ ఉండింది, క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సంతోషి, లవ్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ సారీ రాశి అండ్ శ్రీదే, ఐ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ బీయింగ్ స్టైలిష్, ఓకే, అండ్ ఐఎమ్ బీయింగ్ సెల్ఫిష్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కమింగ్ టు ఆర్ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్ మా కృతి.